ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 3లో మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉండడం జరుగుతుంది. అసలు ఈ ఫండమెంటల్ రైట్స్‌ని దేని స్ఫూర్తిగా మనం తీసుకున్నామంటే, అమెరికా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా చేసుకొని, అంటే అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి బిల్ ఆఫ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో, వాటిల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన రాజ్యాంగంలో కూడా ఇవి పెట్టాలని ఈ ఫండమెంటల్ రైట్స్‌ని చేర్చడం జరిగింది. అయితే దీన్నెందుకు పెట్టారు ఫండమెంటల్ రైట్స్‌ని? మనకి అనలిటికల్‌గా అడిగేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని, ఆదర్శాన్ని పెంపొందించడానికి. రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని పెంపొందించడానికి. సాధారణంగా చట్టాల ద్వారా వీటిల్ని మనం అమెండ్ చేయలేము. వీటిని అమెండ్ చేయాలంటే మనకి ప్రత్యేకమైన సవరణ చట్టాలనేవి కావాలి. సో, ఇక్కడ